ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసే చాలు డైలీ ఒక కొత్త సరుకు వస్తుంది అనమాట. ఒక అబ్బాయి నీ మీద నెగిటివ్ కామెంట్ ఆడిప్పుడు నీ ముందు ఉన్నాడు అనుకో, దమ్కి తిట్టగని దమ్కి ఫస్ట్ అయితే గాండుగా తిడతా నేనైతే. చేతగాని పనులు వద్దురా నీకు, నీ అవ్వక్కలు అందరు ఉన్నారు కదా, మూసుకొని వెళ్ళిపో, నా జోలికి మాత్రం రావద్దు. నేను కామెంట్స్ పెడితే పెట్టు, నీట్గా పెడితే రిప్లై ఇస్తా. అది అగర్సే బ్యాడ్గా పెట్టినా అనుకో ఇంటికి వచ్చి కొడతా. రీసెంట్లీ ఒకటి కొడతాంటరా 2 days బ్యాకే కొట్టినా. అలా అనుకుంటారు నా గురించి, ఏం తెలియదు. సరే ఇది పత్తితో దీంతో ఏం కాదంటే నేను ఎగ్రేసుకొని తిరుగుతా నా వెనక నా దోస్తు. అసలు సనా క్యారెక్టర్, గల్లీ పోరి క్యారెక్టర్ కానీ, జిన్సీ కానీ, మౌనిక కానీ, వీళ్ళు అసలు నీకు ఎట్లా పరిచయం, వాళ్ళతో ర్యాప్ ఎట్లా ఉండేది? నన్నైతే జిన్సీ సన అయితే నన్ను మంచిగా చూసుకుంటుంది, బేబీ బేబీ అని పిలుస్తుండే. మౌనిక అయితే సొంత చెల్లెలు లెక్క చూసుకుంది, జిన్సీ నాకు ఒక ఫ్రెండ్ లెక్క చూసుకుంది. అసలు అమ్మాయిలు ఇట్లా బూతులు మాట్లాడితే ఏమనిపించదా? ఏమనిపించదు అక్క నాకైతే. ఫ్యామిలీ మెంబర్స్ చూస్తారా మీవి? నేను చెప్పుకుంటా అన్ని బూతులు మాట్లాడినప్పుడు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? నేను ముందు పిల్లిని ఉండే, ఇప్పుడు పుల్లిని అయిపోయినా మా ఇంట్లో. నేను నార్మల్ గా ఒక్క బాయ్ తో రీల్ చేస్తేనే ఓ అమ్మా కామెంట్లు భరించలేము, కనబడ్డ అబ్బాయితో నల్లా రీల్స్ చేసినట్టు. నీకేం అవసరం, నీకు బాయ్ ఫ్రెండ్ లేడా? ఇప్పుడు అది ప్రపోజ్ చేసినావా రాహుల్ని? అలా చేయలేదు. ఒకసారి లైవ్ లో వేసి ఎట్లుంటది అంటావు? ఉరికిచ్చి ఏ ఫోన్ తీరు వద్దు ఇవన్నీ మనకి. ఓకే నేను అందుకోసం ఇయ్యా అనుకున్నా. నేనేం చేయాలి చెప్పు, ఒకటి చెప్పు. గలీజ్ మాట్లాడంటే అబ్బాయిలు మాట్లాడతారు అని అనుకుంటాం. ఇప్పుడు ఈ జనరేషన్ లో నేను ఇప్పుడు పత్తి చెప్పు అని మాట్లాడితే ఏడా నిలవది. ఎవడనే మన అంటే అమ్మ అక్క కాడికి లెక్క పెట్టేస్తుంది. అమ్మ ఎడిగా పోతుంది. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాంత్ టీవీ. నేను మీ సౌమ్య. ఇంతవరకు అమ్మాయిల్ని చూడాలంటే టెంపుల్స్కో, షాపింగ్ మాల్స్కో, లేకపోతే ఎక్కడెక్కడో వెతకాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు అంత రిస్క్ అవసరం లేదులేండి. ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసే చాలు డైలీ ఒక కొత్త సరుకు వస్తుంది అనమాట. సో ఈరోజు మన ముందు ఎవరున్నారు అంటే ఒకసారి మాట్లాడదాం. హలో అక్క. నీ పేరు ఏం పేరు? రాణి. ఏ ఊరికి అంటే ఏ దేశానికి? ఏ దేశానికి కాదు, మా ఇంటికి నేనే. మీ ఇంటికి నువ్వే రానియా? ఓకే. సో మీ ఇంట్లో మరి రాజు లేడా? రాజు లేడు. అసలు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మాది ప్రాపర్ నిజామాబాద్. నేను, మమ్మీ, నాకు 3 సిస్టర్స్, ఒక అన్న. ముగ్గురు ఆడపిల్లలే? ఇంకా నేను నలుగురం, ఒక అన్న. 5 మంది మొత్తం. సో డాడీ మేస్త్రి పని చేస్తాడు, మమ్మీ ఇంట్లోనే ఉంటుంది. 3 అక్కలకు పెళ్ళైపోయింది, అన్నకు కూడా పెళ్ళైపోయింది. నేను ఒక్కదాన్ని. అందరూ అయిపోయింది ఇక? అందరిది అయిపోయింది, మిగిలింది చిన్న పాప అంతేనా? ఓకే. ఎందుకు ఇన్స్టాగ్రామ్ లేదన్న రీల్ పెడితే చాలు thousands లో ఉన్నాయి, రేర్ ఉన్నాయి, దాంట్లో మొత్తం లాక్సే. బయటికి వెళ్ళినప్పుడు గుర్తుపట్టడం పక్క గుర్తుపడతారు. ఏమంటుంటారు? అక్క నువ్వు రాని కదా, ఇంతకుముందు నేను కొంచెం యూట్యూబ్లో చేశాను, సో అండ్ సో పర్సన్ ఇట్లా ఉండే కదా అక్క నువ్వు అంటే, అవును రాను అని చెప్తాను. సో కొంతమంది పిక్స్ దిగారు. సో అంత డబ్బు పెట్టుకున్నంత కాదు, దిగారు. కొంచెం. ఏం చదువుకున్నావు? నాది ఇంటర్ అయిపోయింది, డిగ్రీ డిస్కంటిన్యూ, కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూ ఉండవు అట్లా. సో హైదరాబాద్కి వచ్చేసిన 4 years అవుతుంది, జాబ్ చేసి. ప్రాపర్ ఎక్కడ? మొత్తం నిజామాబాద్. ఓకే. అంత అక్కడ. సో స్టడీస్ అక్కడికి స్టాప్ చేసి ఇక కొంచెం పరిస్థితి బాగాలేదని జాబ్ కోసం వచ్చాను ఇక్కడికి. వచ్చిన జాబ్ చేసుకున్నా, కొంచెం శాలరీతో కొంచెం ఎక్కువ శాలరీ చేసుకున్నా, అంతా సెట్ ఉండే. ఇక దాని తర్వాత ఎట్లా అంటే కొన్ని మంత్స్ అంటే కొంచెం సీనియర్ కాగానే హైక్ చేయాలి శాలరీ. సో హైక్ చేయలేక అందరినీ తీసేశారన్నమాట. ఓకే. సో అట్లా అని నేను ఇక అప్పటి నుంచి జాబ్ చేయలేను, ఖాళీగానే ఉన్నా, తిరుగుతూనే. ఏం జాబ్ చేస్తున్నప్పుడు? నేను కలెక్షన్లో చేస్తుండే, లోన్స్. ఓకే, లోన్స్ కలెక్షన్. అబ్బో చాలా టఫ్ ఉంటుంది కదా, కట్టడు, ఒక్కొక్కటి సతాయిస్తుంటాడు. చాలా వేసుకుంటాను నేనైతే. ఇక దాని తర్వాత ఖాళీగా ఉన్నా. సో రీసెంట్గా నాకు కొంచెం ఎక్కువ ప్రమోషన్లు వస్తున్నాయి. సో ప్రమోషన్స్ చేసుకుంటా సరిపడేంత అమౌంట్ వస్తుంది, చాలు అనుకున్నా. రైట్. ఇప్పుడు ప్రమోషన్స్ చేసుకుంటే సరిపడంత అమౌంట్ వస్తుంది కదా, ఎంత వస్తుంది పర్ మంత్? పర్ మంత్ నేను చెప్పలేను. నాకు ఒక వీక్లో ఒక ప్రమోషన్ వచ్చింది అనుకో, ఒక 3000 అన్నా, 4000 అన్నా, మ్యాక్స్ ఒక 5000.
వచ్చింది అనుకో నాకు చాలు, నాకు నెక్స్ట్ వీక్ ప్రమోషన్ రాకుండా పర్లేదు చూసుకుంటా. అంటే ఈజీగా 20-30 అయితే సంపాదిస్తావు easy గా. లేదక్క అంతగానం లేదు. చెప్తున్నా కంటిన్యూ కానీ. మనం ఉన్నదాకా ఎలక్షన్స్ ఉంటాయి కాబట్టి దానికి ఎంత అంటే అంత Hmm. వచ్చింది. సో ఇప్పుడు నీ స్టడీ అయిపోయింది. ఇంటర్లో ఏం తీసుకున్నావు గ్రూప్? ఎంపీసీ. ఎంపీసీ. ఫుల్ ఫామ్ అడగలే బాగా. ప్లీజ్ వద్దాక. చెప్పది కూడా ఫుల్ ఫామ్ అడిగిన. డిగ్రీ? డిగ్రీలో బీకామ్ తీసుకున్నా. బీకామ్ ఫుల్ ఫామ్ చెప్పు. అరే అక్క నా కజిన్ ఇంటర్ అడగాలి అన్నా కానీ బీకామ్ అడగాలి కదా. బీకామ్ తీసుకున్నా కానీ కాలేజ్కి అస్సలు పోలే. నాకు సంబంధం లేనట్టున్నా, అది మర్చిపోయినా నేను మర్చిపోయినా. ఎందుకట్లా? చెప్పిన కదా అక్క, కొంచెం ఫైనాన్షియల్ ఇష్యూ ఉందని ఇక నేను ఇటు షిఫ్ట్ అయిపోయినా, చదువుకు దూరం ఉన్నా. సరే ఇప్పుడు ఇంత ఇంత చదువుకున్నావు కదా నువ్వు. ఇప్పుడు నీ లైఫ్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఈ జర్నీ మొత్తంలా ఇంటర్లోనే కావచ్చు, 10th లోనే కావచ్చు, డిగ్రీలోనే కావచ్చు, అంటే నువ్వు డిగ్రీ పోలేదన్న కాబట్టి ఇంటర్లో తీసుకున్నాం. నీకు బాగా గుర్తున్న లెసనే కానీ లేకపోతే ఏదైనా ఎక్స్పెరిమెంటే కానీ ఏవి గుర్తున్నాయి? ఇగో స్కూల్ ఉన్నప్పుడైతే ఏం గుర్తులేవు? సైన్స్ ఫేర్లో అవి ఉంటాయి కదా, అది ఇది వేసుడు, అందులో ఏసుడు అవి స్కూల్లో కదా అక్క, గుర్తుకు లేదు. కాలేజ్లో అంటావా, నేను ఎక్కువ కాలేజ్ పోను, అస్సలు పోను. పోయినా నాన్న ముఖం చూపించినా ఏమైనా ఎగ్జామ్ ఉందా అంటే చిట్టీలో ప్రజెంట్ సార్ అంతేనా? అంతే అంతే. ఇక ఏమైనా ఓకే ఫోన్లు చేస్తారు మాకు, ఓకే కాలేజ్లో సార్ నేను ఇట్లా అని చెప్పేసి ఇలా యాక్సెప్ట్ చేసారు. పాస్ అయినా ఇంటర్ అన్నా? పాస్ అయినా. బ్యాక్లాగ్స్ ఏం లేవా? ఏం లేవు. నిజం చెప్పు. అవును నిజంగా ఏం లేవు. మరి నువ్వు ఇంటర్ లాగా నీ గ్రూప్ ఫుల్ ఫామ్ అయితే ఎట్లా పాస్ అయినావు? నేను ఏంటంటే ఎంపీసీ తీసుకోనికి రీజన్ ఏంటంటే ఎగ్జామ్ హాల్లో పక్కకి ఎంపీసీ వాళ్ళు పడతారని, అది మెయిన్. ఈ ట్రిక్ ఏదో బాగుంది కదా. చెప్తా నేను అందరికి, బీకామ్ ఇట్లా ఏం తీసుకోకర్రీ, ఎంపీసీ వాళ్ళు తీసుకురా అనుకో పక్కకి ఎక్కువ వాళ్ళే పడతారు, చూసుకుంటారు. మీ చదువుకున్న మ్యాథ్స్ సిస్టమ్ అని కాదు. లేదు అంటే కొంచెం గవర్నమెంట్ స్కూల్ అది. ఏమంటే మ్యాథ్స్ అని తెలుసా? తెలుసు. స్కూల్లో గవర్నమెంట్ స్కూల్, ఇంటర్ ఏమోనో ప్రైవేట్. మా అక్కలు ఏంటంటే ప్రైవేట్ కాలేజ్ తీసుకుంటే కొంచెం జాబ్స్ చదువు అట్లా ఉంటుంది అని చెప్పి, సరే మా అక్క కోరికింది కదా అని వెళ్ళినా అప్పుడప్పుడు అటెండెన్స్ తీసుకుంటా. ఏదైనా ఎగ్జామ్ ఉంటే ప్రాక్టికల్స్ ఏమైనా రాసేసి వచ్చేస్తా అంతే. పోవాలా, బాడీ ప్రెజెంట్, మైండ్ యాబ్సెంట్ అని ఉండాలడా, తర్వాత వచ్చేయాలి బయటికి అంతే. సో ఇప్పుడు పోయినావు సరే, యాబ్సెంట్ ప్రజెంట్ కానిచ్చినావు నీ ఇంటర్ మొత్తం. మరి ఇంటర్లో ఇంతవరకు నువ్వు ఎంపీసీ తీసుకున్నావు కదా, అసలు అందులో ఎన్ని గ్రూపులు ఉన్నాయి తెలుసా నీకు? టోటల్ తెలియదు కానీ 1A 1B ఉంటుంది. మ్యాథ్స్లో 1A. మ్యాథ్స్లో ఏముంటుందని నేను అడగలే. మ్యాథ్స్ ఫిజిక్స్ టోటల్గా. అయ్యా ఇంగ్లీష్ నీకు ఫిజిక్స్. ఇప్పుడు ఎంపీసీ అని నువ్వు ఒక గ్రూప్ తీసుకున్నావు, అట్లా ఎన్ని గ్రూపులు ఉంటాయి ఇంటర్లో అని అడుగుతున్నా. ఎన్ని గ్రూపులా? అమ్మా ఇప్పుడు వెలిగింది. సిఈసి, ఎంపీసీ, బైపీసీ నాకు అవే తెలుసు. 3 తెలుసండి మాకు. ఇంకేమైనా ఉంటే ఏం నాకు తెలియదు అంతే. బైపీసీ ఫుల్ ఫామ్ తెలుసు? నాకు తెలియదు. నాకు గంట దగ్గర పోతాం మనం చెప్పు. పోనీ బైపీసీ ఎందుకు చదువుతారు తెలుసా? అది బయాలజీ, డాక్టర్. అమ్మా చెప్పిన నేను అసలు గ్రేట్. అవార్డు ఇవ్వాలండి చెప్పింది. ఓకే. సో డిగ్రీలో బీకామ్ తీసుకున్న మాటికి ఇట్లా అడ్మిషన్ ఇట్లా 1500 పెట్టి ఫస్ట్ అడ్మిషన్. ఇంకెన్ని గ్రూపులు ఉంటాయి అని ఇగో అక్క నాకు తెలియదు. అయిపోయా. బీకామ్ జనరల్ తెలుసు, ఇంకొక బీకామ్ ఉంటుందని తెలుసు. తెలియదు ఇక వద్దు ఈ అడగంతి. అది హిప్నోటైజ్ అంట తెలుసా? హిప్నోటైజ్ తెలియదు. బ్లాక్ మ్యాజిక్ తెలుసా? పోనీ అది తెలుసు. అంటే ఏంటిది? చేతబడి చేయడం. ఎవరు మీరు చేసినావా? చేయలేని భయపట్టించిన. అవునా? ఏమని? ఏం లేదు, తినేటప్పుడు ఇట్లా కూర్చొని ఇట్లా పెడతా, అయిపోయి ఒక్కసారి దయ్యంలాగా యాక్ట్ చేయవా? దయ్యం లెక్క నేను చేయను. ఆటోమేటిక్గా నా ఫ్రెండ్స్ నాతో ఉంటారు కదా, ఎక్కువ నేను తిట్టేస్తాను, ఏదో ఒకటి భయపట్టిస్తూ ఉంటాను. రూమ్లో ఎవరైనా ఉన్నా సార్ అది ఎత్తేస్తా ఇది ఎత్తేస్తా, అరే చూడు ఎవరు వస్తున్నారని అంట. మైండ్ డైవర్ట్ చేసేసి నేను ముంగడుకోతా, భయపట్టించుకుంటా. ఒకసారి దయ్యంలాగా కళ్ళు ఇట్లా పెట్టవా? అయ్యో క్యూట్. అయ్యా పెట్టు. దయ్యం లెక్కను అంతే. అమ్మా ఓకే. ఏంటా టాటోస్? ఇదా టాటో, కవరప్ టాటో. ఇది బటర్ఫ్లై. దేనికి అంటే దేనికోసం వేయించుకున్నా బటర్ఫ్లై? అంటే ఇక్కడ కొన్ని ఈతలు ఉన్నాయి, సో కవరప్ చేయించుకున్నా. ఆహా, లవ్ ఫెయిల్యూర్ అయితే? అవును అఫ్కోర్స్. ఎందుకు ఏమైంది? అంటే ఏదైనా లవ్ కొన్ని డేస్ బాగుంటుంది, దాని తర్వాత ఇష్యూస్ గొడవలు పక్క అవుతుంది. నువ్వు వాళ్ళతో మాట్లాడితే నీళ్ళతో మాట్లాడద్దు, లేకుంటే అతనికి వేరే అమ్మాయి ఉండొచ్చు అట్లా. అంటే అబ్బాయికి ఒక జెలసీ ఉంటుంది కదా? నాదైతే జెలస్ లేదు కానీ ఆ పర్సన్కి ఇంకొక అమ్మాయి ఇష్టం ఉండే.
మరి నేను ఎందుకు లవ్ చేసిండి ఇంకొక అమ్మాయి ఇష్టం ఉంటే? అంటే అట్లా నువ్వేమన్నా నాకు తెలియకుండా ప్లాన్ చేసినావా మరి? ఆహా, నేనేం చేయలేదు. ఉమ్, నేను ఒప్పుకుంటాను. ఉమ్, నేను రిలేషన్లో ఉన్నా అంటే ఒక పర్సన్ నేను అన్నాన్ని పిలుచుకుంటాం, ఫ్రెండ్ ఉన్న ముందే ఇన్ఫార్మ్ చేస్తే సో అండ్ సో పర్సన్ ఇట్లా నన్ను తప్పుగా అనుకోకు ఇది అని చెప్పుకొని నేను ముందే చెప్పుకుంటాను. ఉమ్. ఇంకా రేపటి నాడు నాకు గలీజ్ పేరు రావద్దు, ఆయన బదనాం కావద్దు, అట్లా చూసుకుంటాను. ఎన్ని గీతలు ఉన్నాయి చూపెట్టు. వద్దక్క. వామ్మా, ఇవి రీసెంట్ దానిలాగా ఉన్నాయే. అంటే సీరియస్ అంటే నాకు నా బెస్ట్ ఫ్రెండ్ అంటే ఇష్టం. సో నేను అబ్బాయా అమ్మాయా? అబ్బాయే. అబ్బాయి. నాకేందంటే నాకు కోపం వస్తే నాకు ఏదో ఒకటి పలవగొట్టాలా భయపట్టిస్తుంటా నేను. అందరు చూడు నేను కట్ చేసుకుంటా చూడండి, సడన్గా కట్ చేసుకుంటా అయిపోయింది. ఇప్పుడున్న బెస్టీ అయితే నాకు ఒక 5 years నుంచి ఫ్రెండ్. నాకు ఒక కళ్ళలో చుక్క నీళ్ళు వస్తుందంటే ఇట్లా వాలిపోతాడు. ఇప్పుడు ఎవరైనా బెస్టీ? రాహుల్ యాదవ్. ఒకసారి కాల్ చేసుకో. నీకు గుర్తొస్తున్నాడు ఇప్పుడు, నేను అసలు భరించలేకపోతున్నా జ్ఞాపకాలని, నేను చచ్చిపోతాను చెయ్యి. ఇటు పెట్టుకో. హలో, ఏందిరా ఇది ఇంటర్వ్యూ? నాకు అర్థమవుతలే ఓకే అంటే ఏదో అంట ఏందో క్వశ్చన్స్ అడుగుతున్నా నేను. ఎక్కడికి పోయినా నాకు పిచ్చి లేసింది. ఏం క్వశ్చన్స్ అడిగింది? ఏవో అడిగిందిరా బే, నువ్వు వస్తున్నా లేదని ఇప్పుడు వచ్చేస్తున్నాడు, నాతో అయితలేదు ఇవిడంతా. కాదు, ఏం అడిగిందంటే ఏమేమో తీస్తున్నారా అన్ని క్వశ్చన్స్, నాకు నచ్చతలేదు. ఎవరో వచ్చి ఇంకో క్వశ్చన్స్ అడుగుడు. ఏం అడిగిర్రే? ఏ ఫోన్ తీర వద్దు ఇవన్నీ మనకి. ఓకే, నేను అందుకోసం ఇయ్యా అనుకున్నా. ఏం అడిగింది చెప్పు అంటే మళ్ళీ చెప్పు. ఇప్పుడు ఏదో అడిగిందిరా, ఇప్పుడు నేను ఎట్లా చెప్తా చెప్పు? నేనేం చేయాలి చెప్పు, ఒకటి చెప్పు. అరే బాపరే, ఏం అడిగిందిరా నాయన? అని ఎడికెళ్ళి వచ్చేస్తున్నారా నన్ను తీసుకోనికి? వస్తా కానీ ఏమైంది చెప్పు ఫస్ట్ అయితే. అన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారా అవి ఇవి. ఆడొచ్చి ఈడ పక్కకు కూర్చొని ఆడు క్వశ్చన్లు అడుగుతాడు. ఎవరు? ఎవరో నాకు కూడా తెలియదు. చెప్పిన ఇట్లా ఇట్లా నాకు నచ్చదు ఇట్లా అడగకండి అని చెప్పినా కూడా ఆయన అది అడుగుతున్నారు. మళ్ళీ ఇవన్నీ కట్ చేయండి అంటే కూడా కట్ చేయన్నారు. చెప్పింది నేను పోతున్నారు అనుకున్నాడు. అయ్యో రామచేత, ఇంటర్వ్యూ ఇవ్వకుండా వస్తున్నది ఎందుకు అట్లా? ఈ ఫోన్ తీరను ఒక్కడు. హలో చెప్పు. అసలు వాళ్ళు ఏం అడిగిర్రు? నీకేం నచ్చలేదు? అన్ని పర్సనల్ డీటెయిల్స్ అడుగుతున్నారా, నాకు నచ్చలేదు. ఇయ్యన్నా వద్దు, ఒక్కటి చెప్పు నువ్వు. వద్దు వద్దు, నీకు నచ్చకపోతే ఏమి? మరి వస్తున్నావా మరి? వస్తా. నువ్వు ఏడుకోతురు మీరు ఇప్పుడు? ఏడికి లేదు, నేను బయటకు వచ్చేసిన. లొకేషన్ పెడుతున్నా, కూర్చున్నారా? అర్థం కాలే. లొకేషన్ పెడుతున్నా దా, వెళ్ళిపోయిన నెలకి నేను. వాళ్ళేరి? వాళ్ళందరూ బయటనే ఉన్నారు, వస్తారు. సరే 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 మరి. అరే ఏమనలేదే ఆయన ముందే సైక్. నేను ఏడ్చుకుంటూ చెప్పినాను అనుకో, ఒక్క చుక్క వచ్చింది అనుకో అయిపోయి వేసుకుంటాడు ఇక. అది ఎవరైనా సరే, నా ఎంత బెస్ట్ ఫ్రెండ్ వేరే బెస్ట్ ఫ్రెండ్స్ అయినా సరే వేసుకుంటాడు కంపల్సరీ. అంతే. ఏదో నార్మల్గా చెప్పినా ఆయన అనుకుంటూ ఏమో అయినట్టుంది అని నమ్మలేదు. ఓకే. నమ్మలేదు. పేరు రాహుల్ యాదవ్. రాహుల్ యాదవ్. మీరు కూడా యాదవ్స్ అనుకుంటారు కదా? మొత్తం దోస్తాన మొత్తం యాదవ్స్ అన్నట్టుగా. అట్లా ఏముండదు. ఓకే. సో ఇప్పుడు మీ గురించి మీ పర్సనల్ లైఫ్ అంతా అయిపోయింది కాబట్టి కొంతమందికి కొన్ని డౌట్స్ ఉన్నాయి. సో అవి అడుగుతాను. అసలు మీ టీం ఎంతమంది? టీం ఏం లేదు. ఎప్పుడు ఇన్స్టా ఓపెన్ చేసినా కూడా పక్కన 2-3 ఉంటారు మ్యాక్స్. నేను ఉండేది ఒక ఆమెనే, రౌడీ సోని అని, నా ఫ్రెండ్ ఆమె. రౌడీ సోని, ఈ వర్ష డాన్సర్. వర్ష డాన్సర్ నా చెల్లి. ఎట్లా పరిచయం? ఎట్లా అంటే ఇన్స్టాలోనే పరిచయం వీళ్ళంతా. సో కొన్ని టైమ్స్లో నేను నాకు రూమ్ లేని ప్లేస్లో నాకు రౌడీ సోని అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉంచింది. సో నియత్ ఉంచుకున్నా, మంచి చూసుకుంది. చెప్పుకుంటా 10 మందికి 100 మందికి చెప్పుకుంటా ఆమె గురించి. ఇప్పుడు ఈ డాడ్ లిటిల్ ప్రిన్సెస్ ఏంది కొటేషన్ లో? అసలు ఎందుకు డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అని చెప్పి నిబ్బగాలు పెడతారు అట్లా? ఎందుకు అసలు ఈ టైటిల్ ఎందుకు వచ్చింది డాడ్ లిటిల్ ప్రిన్సెస్? ఎందుకు అంటారు డాడ్ లిటిల్ ప్రిన్సెస్? అంటే అదేదో బూతులాగా చూస్తుంటారు. అంటే ఇప్పుడు ఎంత జనరేషన్ అయినా కూడా చిన్నపిల్లలు ఎక్కువ కూడా ఉండద్దు మరి. తెలివి ఉంటుంది కాబట్టి డాడ్ లిటిల్ ప్రిన్సెస్ తీసేసి కూడా మంచిగా పెట్టుకోవచ్చు. ఊకే అది పెట్టుకుంటే అలా అనుకుంటారు. అది కూడా పెట్టుకున్న వాళ్ళు కూడా ప్రైవేట్లోనే పెట్టుకుంటారు అకౌంట్. అంటే ఈ డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అని ఉన్న ప్రతి ఐడి కూడా అంటే వాళ్ళు కరెక్ట్ కాదని నువ్వు అంటున్నావు ఇప్పుడు? కరెక్ట్ గా నేను అంటలేను. అది కొంతమంది తప్పు చేసే వాళ్ళు ఉన్నారు అట్లా పెట్టుకొని ఎక్కువ మంది అని అంటున్నావా?
అంటే కొంతమందికి ఎట్లా అంటే ఎక్కువ ఇన్స్టాగ్రామ్ యూజర్ చూడు, వాళ్ళు డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అని కొంచెం పెట్టుకుంటారు. నేను చూసిన మట్టికి ఎవరిని తప్పుగా అయితే అంటలేను. చూసిన మంది కొంతమంది డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అని కొంతమంది పెట్టుకుంటారు. ఇక ఫేమస్ ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్న వాళ్ళైతే ఎవరు పెట్టుకోలేరు. చూసిన ప్రైవేట్ అకౌంట్ ఉన్న వాళ్ళు పెట్టుకోరు. మరి వర్ష డాన్స్ ఆమె పెడతారు కదా డాడ్ లిటిల్ Daddy ప్రిన్సెస్ అని princess comment. కాబట్టి తను డాడీని మిస్ అవుతుండే కాబట్టి పెట్టింది. తనకు కూడా కామెంట్లో అరే ఏమన్నా ఎవరైనా మోసం చేసిరు అంటే డాడ్ లిటిల్ ప్రిన్సెస్ రా అని అంటున్నారు. ఎందుకు అట్లా అసలు నాకు అదే అర్థం అవ్వట్లేదు ఇంతవరకు. అంటే ఇప్పుడు తనకి ఏంటంటే ఇన్ని డేస్ మమ్మీ అన్న అందరం ఉన్నాం, అక్క లెక్క మేము లోటు ఇచ్చినామా, మంచి చూసుకున్నాం, మంచిగా ఏదైనా సరే ఒక పర్సన్ అయితే మనకు గుర్తుకుంటారు కదా. తన లైఫ్లో తన పర్సనల్ మ్యాటర్ అది. సో అట్లా. సో ఐ నో వర్ష ఎమోషనల్ స్టోరీ తెలుసు, కానీ ఇట్లా కామెంట్స్ వచ్చినప్పుడు ఏంది డాడ్ లిటిల్ అని చాలా మేము వర్షకు బయట కూడా ఎవరేమన్నా అన్న కూడా మేము తీసుకోం, మాట్లాడేస్తాం. సోనీ నేను మాట్లాడేస్తాం, ఇప్పుడేస్తే ఒక ఖర్చుల కానీ ఇచ్చేస్తాం. నేను ఎక్కువ ఇవ్వకుండా సోనీ ఇచ్చేస్తాను. ఆమె రౌడీ కాబట్టి అంతేనా? ఓకే, అట్లా మీరు రౌడీతనం చేసి ఎంతమంది అబ్బాయిని కొట్టిరు? కొట్టలేం కానీ తను కొట్టింది. ఎవరు అంటే ఇక తెలియదు. అమ్మాయి లైల్ రౌడీలా ఎవ్వా? మా జోలికాస మేము అస్సలు ఉరకం, గలీజ్గా తిడతాం. మా ముందే బ్యాడ్ వర్డ్స్, నేను నోరు ఇప్పితే అదే వస్తుంది నాకైతే. ఒక అమ్మాయి బూతులు మాట్లాడొచ్చా అసలు? మాట్లాడచ్చు. ఎట్లా అంటే ఎట్లా మాట్లాడుతుంది బూతులు? ఉత్తుట్టిగానే మేమైతే మాట్లాడం. ఎదుటివాడు ఎట్లా మాట్లాడినా నిజంగా అయినా గలీజ్ మాట్లాడంటే అబ్బాయిలు మాట్లాడతారు అని అనుకుంటాం. ఇప్పుడు ఈ జనరేషన్ లో నేను ఇప్పుడు పద్ధతి లెక్క చెప్పు చెప్పు అని మాట్లాడితే ఏడా నిలవది. నేను ఇట్లా మాట్లాడితే బూతులు మాట్లాడితేనే మంచిది అంటున్నావు. మాట్లాడాలా, అది మాట్లాడంది ఉండద్దు కూడా. అట్లా మాట్లాడితే బండ బూతులు తిడుతుంది తెలుసా కామెంట్లలో. కానీ వీడియోస్లో అట్లా వేయం కదా బూతులు అనుకుంటా. నేను నార్మల్గా వీడియోస్ ఇస్తా, వీడియోస్లో నేను కూడా ఒక పద్ధతి లెక్కనే ఉంటా. ఇట్లా నీట్గా వీడియోస్ చేసుకుంటా, గలీజ్గా వేయని కూర్చుంటా. బయటకు వస్తే ఎవడనే మన అంటే అమ్మ అక్క కాడికి లెక్క పెట్టేస్తాం, మాట్లాడిస్తాం మేము. టాపిక్ ఇడికండి చేద్దాం. అమ్మ ఎడిడిగా పోతుంది. కామెంట్లు ఎందుకు ఆఫ్ చేసినావు చెప్పు. నేను కామెంట్ ఏంటంటే ఒక ఇద్దరు ముగ్గురు ఇప్పుడు కొలాబ్ పెట్టుకుంటా కదా నేను, వాళ్ళు నాకు కొలాబ్ పెడతారు కదా నా ఫ్రెండ్స్, దానికి కామెంట్ పెట్టిరు. దానికి కామెంట్ పెట్టారు అనుకో, నేను డిలీట్ చేయడానికి రాదు కదా. అవును, వాళ్ళు డిలీట్ చేయాలి. సో కామెంట్ ఆఫ్ చేయని చెప్తా. నాకు వస్తే నా పర్సనల్గా నా వీడియోకి వస్తే నేను ఏమన్నా అనుకుంటా, కానీ నీ దాంట్లో అంత వల్గారిటీ కూడా నాకు ఏం అనిపించలేదు. నేను చెయ్యను కూడా, అంత ఎక్స్పోజింగ్ కూడా ఏం అనిపించలేదు. మరి ఎందుకు అంత బ్యాడ్ కామెంట్లు వచ్చినాయి? ఎట్లా తెలుసా, ఇప్పుడు ఒకళ్ళు ఎదుగుతున్నారంటే ఇంకొకటి తొక్కుదామని చూస్తూనే ఉంటాడు. ఏడికెళ్ళి మండుతో తెలియదు కానీ నాకైతే మస్తు వచ్చినాయి. రీసెంట్లీ కూడా నేను కొన్ని ఇష్యూస్ కూడా క్లియర్ చేసేసుకున్నా. ఎట్లా అంటే అది అసొంటిదిరా, ప్రతి ఒక్కరికి అంటారు. ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరున్నా సరే కొంతమందికి మేబీ ఇది అయితే వచ్చింది అనుకుంటా, అరే అది అసొంటిదిరా, అదే తిరుగుతుందిరా, ఇది ఆడుతూ అట్లా అంటారు. తెలియదు కదా వాళ్ళకి. వాళ్ళకి ఏం చేత కాదు చూడు, చేత కాని పనులు అంటారు చూడు, వాళ్ళు మాట్లాడతారు. దానికి ఏం రా, దానికి ఏం తెలియదు అనుకుంటారు. ఈ రోజుల్లో ఇన్స్టాగ్రామ్లో ఒక్క రీల్ చూసి ఒక క్యారెక్టర్ డిసైడ్ చేసి వెంటనే బ్యాడ్ కామెంట్లు పెట్టేస్తారు కదా. వాళ్ళకి ఏం తెలుసా, వాళ్ళకి ఏం చేత కాదు, చూసినాం అరే పెట్టినాం అనుకుంటారు. ఆడ అనుకోవాలా, అరే ఆ ప్లేస్లో నా చెల్లె కూడా రేపు మాప వచ్చి వీడియోస్ చేసింది అనుకో, దానికి కూడా నా కామెంట్ పెడితే నేను ఎట్లా తీసుకోవాలరా అని అనుకోవాలి. అప్పుడు వాళ్ళు ఏమంటారు తెలుసా, నా చెల్లెని ఇట్లా రీల్స్ చేయడానికి పంపిస్తానా, అదే రీల్స్ చేయడం తప్పైనట్టు. అరే ఇగో రీల్స్ అన్నప్పుడు టైంపాస్కి వేస్తారు కొంతమంది ఇష్టంతో చేస్తారు, ప్యాషన్తో చేసేవాళ్ళు. ఇంకొందరు నేను సినిమాలో కోవాలా, నాకు దీనివల్ల ఛాన్స్ రావాలని అనుకుంటారు. నాకు అట్లా ఏం లేదు, నేను చేస్తున్నా 10 మందికి నచ్చితే చాలు, ఇంకొకటి నచ్చింది నచ్చకుండా నాకు అనవసరం. నేను తప్పుగా చేస్తే బరాబర్ నాకు ట్రోలింగ్ చేయు, మాట్లాడు, నేను తీసుకుంటా. భయ్యా నేను గలీజ్గా చేసిన ట్రోలింగ్ చేసుకో అని అంటాను, కానీ నేను ఏం చెయ్యను కూడా. ఓకే, ఇప్పటివరకు నీకు బ్యాడ్ కామెంట్లు పెట్టిన వాళ్ళందరికీ నువ్వు ధమ్కి ఇవ్వాలి. ఇప్పుడు రౌడీ పిల్లలాగా కొడతా అట్లా మాస్ ఒక ఏమంటారు బూతులు లేకుండా ఒక అబ్బాయి నీ మీద నెగిటివ్ కామెంట్ ఆడిప్పుడు నీ ముందు ఉన్నాడు అనుకో, అవా కెమెరానే ఆడనుకో, తిట్టండి మన బూతులు తిట్టమ్మా. తిట్టు అంటావు అక్క, నా నోట్లకి నార్మల్ మాట్లాడితేనే అస్సనే ఉంటాయి. దమ్కి తిట్టగని దమ్కి ఎట్లీస్ట్ ఇలాంటిగా ఫస్ట్ అయితే గాండుగా అని తిడతా. నేనైతే గాండుగా అంట, చేతగాని పనులు వద్దురా నీకు, నీ అవ్వక్కలు అందరు ఉన్నారు కదా, దాన్ని మూసుకొని వెళ్ళిపో, నా జోలికి మాత్రం రావద్దు. నేను కామెంట్స్ పెడితే పెట్టు, నీట్గా పెడితే రిప్లై ఇస్తా. అది అగర్సే బ్యాడ్గా పెట్టినా అనుకో, ఇంటికి వచ్చి కొడతా. రీసెంట్లీ ఒకరిని కొడతా 2 days బ్యాకే కొట్టినా. నా దాంట్లో కూడా వీడియోస్ ఉన్నాయి నాకు. సూపర్ ఒకసారి అయ్యో పబ్లిక్ ఇష్యూ, ఒక అబ్బాయిని కొట్టినావు అంత సీరియస్గా అలా అనుకుంటారు. నా గురించి ఏం తెలియదు, సరే ఇది పత్తితో దీంతో ఏం కాదంటే నేను ఎగ్రేసుకొని తిరుగుతా. నా వెనక నా దోస్తున్నాడు, నేను ఎగ్రేసుకుంటా, పక్క ఎగ్రేసుకుంటా. నా దోస్తులు నాకు బలం, అంతే. ఇట్లా ఏదైనా అయ్యిందంటే గ్యాంగ్ దిగుతుందేమో కదా మీది.
పక్క ఎందుంటారు మీ గ్యాంగ్ లో? అందుకే ఫస్ట్ అడిగినా నేను. గ్యాంగ్ అంటే ఇప్పుడు నాకు ఇట్లా అయింది అనగానే వచ్చేటోళ్ళు ఒక 10 మంది దాకా ఉన్నారు. 10 మందిలలో మెయిన్ ఒక 4 చెప్తాను. మెయిన్ అందులో అబ్బాయిలు ఉంటారు ఎక్కువ మంది, అమ్మాయిలు ఉంటారు ఎక్కువ మంది? అబ్బాయిలు ఉంటారు. అబ్బాయిలు ఉంటారు. పేర్లు చెప్పి ఇప్పుడు. రాహుల్ యాదవ్ రాహుల్. పవర్, నా బ్యాక్ పవర్ అన్ని ఆయననే. అయిన తర్వాత తరుణ్ మా డాన్, తర్వాత సోని రౌడీ సోని ఈ ముగ్గురు అర్థమవుతారు. రౌడీ సోనియా ఈ ముగ్గురు. దాని తర్వాత ఇక చిన్న మాట్లాడుకున్నానుకో ఒక 2-3 అన్నలు దిగుతారు. కానీ నేను అంత దగ్గర రానిచ్చుకోను. ఈయన రాహుల్ ఉన్నంత వరకు నేను ఎవరిని రానిచ్చుకోను. తెచ్చి పడేస్తావు అయితే. ఇక అంతే. ఈ రోజుల్లో అమ్మాయిలు ఎట్లుండాలని అంటున్నావు అయితే నువ్వు? ఎట్లుండాలంటే ఇట్లనే కనిపించేంత స్మార్ట్ అంటారు చూడు, స్మార్ట్ గా మంచి నీట్ గా కనిపించాలా, కానీ లోపల రంగం ఉండాలా. ఎవడేమన్నా అంటే గెలకంగానే మొక్కం మీద అనేసాల, పక్క కొయ్యాడే నాకు ఇట్లా అన్నాడు రియాక్ట్ కావాలి అని మాత్రం ఫీల్ కావద్దు. ఏమున్నా ముంగట చూసుకునేటోడు చూసుకుంటాడు. ఇప్పుడు నువ్వు కామెంట్లు బ్యాడ్ కామెంట్లు పెట్టిన వాళ్ళకి ఈ రోజున రియాక్ట్ అయినా? అయినా వస్తాయినా లైవ్ లోనే ఇచ్చిన. నాకు లైవ్ లో ఇట్లా వస్తాయి మాటలు, డాష్ అని వస్తాయి. నేను అనేసిన, నువ్వు చూసినావా రా నేను అది చెయ్యంగా, చూసినావా ఉంటే ప్రూఫ్. నా లైవ్ లోకి వచ్చి తమాషాలు డాష్లు అన్ని వేసినావు అనుకో, అబ్బాయిలకు అదంతా అవసరం లేదు. వాళ్ళకి జస్ట్ రీల్ గా పడితే చాలు. వాళ్ళకి ఏమనిపిస్తే ఆ టైంలో అది పెట్టేశారు కామెంట్లు అట్లా. అంతే. అవును. అదే ఎవరు పెడతారు? నేను ఏం చేయకుండా నాకు పెట్టరు కదా దేవుళ్ళలు. దేవుళ్ళ ఒప్పుకుంటాను. ఇక దయ్యాలు అంటే బెటరేమో, దేవుళ్ళు అంటే మళ్ళీ మంచి వాళ్ళు అయిపోతారు. అంటే దేవుళ్ళు అనుకుంటాను, అది కూడా నాకు ఒక ప్లస్ పాయింట్ అనుకుంటా నేను బ్యాడ్ కామెంట్స్ పెడితే. ఎట్లా అంటే ఇప్పుడు ఆడ పెడితే నేను ఇంకా 10 మందికి తెలిసేది. ఆడు బ్యాడ్గా నన్ను చెప్పుకుంటాడు, అరే పలానా అమ్మాయి ఇట్లా పెట్టినారా ఇట్లారా ఇది ఇట్లా అని. ఈడున్న టాక్ అటు పోతుంది, బ్యాడ్ టాక్ ఫస్ట్ పోతుంది, మంచి టాక్ అయితే అస్సలు పోదు. ఓకే. అండ్ ఎస్ఆర్ టీమ్ వాళ్ళతో కూడా రీల్స్ వచ్చినాయి. ఐ థింక్ మీకు అందులో ఆఫర్ కూడా వచ్చింది, ఆ టీంలోకి ఇన్వైట్ చేశారని కూడా విన్నాం. అవును. అంటే వాళ్ళు నిన్ను ఇన్వైట్ చేసిండ్రు, కానీ ఎందుకు బయటికి పంపించారు? అంటే వాళ్ళు దొబ్బేమన్నారా, నువ్వే వచ్చేసినావు? లేదు నేను వచ్చేసిన. ఎందుకు వచ్చేసినావు? అంటే నువ్వు ఏదైనా తప్పు చేసి ఉంటే? లేదు, నాకు ఫస్ట్ అక్కడ ఏంటంటే నన్ను ఒక ఓన్ సిస్టర్ లెక్క చూసుకున్నారు అక్కడ అందరు. నన్ను ఓన్ సిస్టర్, నాకేం కావాలన్నా ప్రతి ఒక్కటి ఇచ్చిర్రు, ఫుడ్ ఇచ్చిర్రు, అన్ని ఇచ్చిర్రు, మంచిగా చూసుకుర్రు, వీడియోస్ ఇష్టం అంతా మంచిగానే ఉంది. సో నాకేందంటే సో పర్సన్తో నేను వచ్చిన అల్విన్ తోటి. సో ఆ పర్సన్తో వచ్చినప్పుడు నాకు ఏమనిపించింది అంటే బయటకు వచ్చేసి నేను జాబ్ చేసేసుకుంటా, ఇక వీడియోస్ ఎందుకు నాకు అని ఒక థాట్ వచ్చింది. ఈ మధ్య కొంచెం మేము ఫ్రెండ్సే, కానీ మేము లవ్ ట్రాక్ అది చేద్దాం అనుకున్నాం. కానీ మళ్ళీ నేను ఆలోచించిన, అరే బయటకు పోతే మళ్ళీ నన్ను వీళ్ళు అని అంటారు, ఎందుకు నాకు ఒక పేరు. కానీ నేను ఎస్ఆర్ టీంకి వెళ్ళాక నాకు కొంచెం ఫేమ్ వచ్చింది. ఎస్ఆర్ టీంలో అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడ బూతులు ఎక్కువ ఉంటాయి, టోటల్ 18+ కంటెంట్ అని అంటుంటారు. జస్ట్ కంటెంట్ మందం. కానీ అందులో రియల్ గా కపుల్స్ లాగా నటిస్తారు కదా, లైక్ లవర్స్ లాగా. వాళ్ళు నిజంగా లవర్సేనా? నిజంగా లవర్సే. ఎస్ఆర్ టీంలో సాయిసనా అండ్ గల్లీపూరి పండు. అవును, వాళ్ళు రియల్ లవర్స్. రియల్. మ్యారేజ్ చేసుకునే ప్లానింగ్ ఉందా వాళ్ళకి? ఉంది, చేసుకుంటారు. అట్లా ఏం లేదు, అది ఇగో ఎవరిది ఇష్టం వాళ్ళది, మనం ఎవరికి ఏం అనలేము. అక్క వాళ్ళు చేస్తారు, చేసుకుంటారు. కానీ ఆ కెమెరా అట్లా ఉన్నారేమో, కానీ కెమెరా బ్యాక్ సైడ్ అయితే ప్రాణం ఇస్తారు అందరు. బూతులు మాట్లాడరా వాళ్ళు? ఆన్ స్క్రీనే మాట్లాడుతుంటారా? ఆన్ స్క్రీన్ అంటే ఇక నాకు తెలియదు అక్క అంతగానం, కానీ నేను ఒక్కడే చెప్పుకుంటా, అక్క వాళ్ళు ఎట్లా వేసారో నాకు తెలియదు. కానీ స్క్రీన్ బ్యాక్ అయితే మంచిగా ఉంటారు, మంచిగా చూసుకుంటారు, సొంత చెల్లెళ్ళు ఎక్కువ చూసుకుంటారు. ఎవరు వచ్చినా టీంకి ఎవరు వచ్చినా రిసీవ్ మస్తు చేసుకుంటారు. అసలు సనా క్యారెక్టర్, గల్లీపూరి క్యారెక్టర్ కానీ, లేకపోతే జిన్సీ కానీ, మౌనిక కానీ, వీళ్ళు అసలు నీకు ఎట్లా పరిచయం? వాళ్ళతో నీ ర్యాపో ఎట్లుండేది? వాళ్ళ గురించి తెలుసుకోవాలని చాలా మంది ఆడియన్స్ కోరుకుంటున్నారు. అయ్యో నేనైతే కొంచెమే ఇస్తా, ఇంకా కొంచెం నాకు తెలియదు. నేను అడుగుపోయినా నన్నైతే జిన్సీ సన్న అయితే నన్ను మంచిగా చూసుకుంటుంది, బేబీ అని పిలుస్తుండే. మౌనిక అయితే సొంత చెల్లెలు లెక్క చూసుకుంది, జిన్సీ నాకు ఒక ఫ్రెండ్ లెక్క చూసుకుంది. ర్యాప్ బాండింగ్ అయితే సూపర్ ఉంది మాదైతే. ఇప్పటికి కూడా నేను ఏదన్నా మాట్లాడాలనుకున్నా మాట్లాడగలుగుతాను తోటి, మంచిగా ఉంటుంది. అంటే నీకు అందులో వాళ్ళు బూతులు మాట్లాడడం వల్ల నీకు నచ్చలేదు, అందుకోసమే నువ్వు ఎస్ఆర్ టీంలో నుంచి వెళ్ళిపోయావు? లేదు, నేనే బూతులు మాట్లాడుతున్నా, వాళ్ళు మాట్లాడుతున్నా, నేను ఎందుకు వచ్చేసి అందరు ఒకటే బాబత అంటావు? అట్లా అని కాదు, అట్లా కాదు. ఓకే. అసలు అమ్మాయిలు ఇట్లా బూతులు మాట్లాడితే ఏమనిపించదా? ఏమనిపించదు అక్క నాకైతే. మీ ఫ్యామిలీ మెంబర్స్ చూస్తారా మీవి? నేను చెప్పుకుంటా, అన్ని చెప్తాను. అన్ని బూతులు మాట్లాడినప్పుడు ఎట్లా యాక్సెప్ట్ చేస్తారు? నేను నార్మల్గా బయట ఎట్లా మాట్లాడుతున్నాను మా వాళ్ళకి తెలియదు. నేను ముందు పిల్లిని ఉండే, ఇప్పుడు పుల్లిని అయిపోయినా మా ఇంట్లో నేను. ఎందుకంటే ఇప్పుడు నేను చూసుకుంటున్నా ఇంట్లోని, ఇప్పుడు నీ ఇష్టం ఉంది నువ్వు వేసుకో, నేను చూసుకుంటాను అన్నారు. అట్లని నా వెనుక నాకు ఇంత వస్తుంది ఇంత పైస ఉంది చూసుకో, అది అట్లా అని కాదు.
నువ్వు తప్పు చేసేలో నాకు నమ్మకం ఉందని మా వాళ్ళు ఒక్క మాట ఇచ్చారు చాలు. తన పాస్ట్ తెలియకుండా తనను నువ్వు లవ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? పాస్ తెలుసు నాకు అంతా, తెలిసి నేను వచ్చిన తర్వాత తీసుకోవడం అంటే తప్పు. నేను వచ్చిన తర్వాత వచ్చారు, అందుకే ఆ రీల్ చేసినావు కదా నీ లైఫ్ టచ్ అయిందని. అంతే కదా, నాకు అర్థమైంది. ఓకే. అండ్ ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే, చాలా మంది బాయ్స్తో రీల్స్ చేసినావు. చేసినావు. అసలు ఎవరా బాయ్స్ అందరూ? నార్మల్గా ఒక్క బాయ్తో రీల్ చేస్తేనే ఓ అమ్మ కామెంట్లు భరించలేము. నువ్వు అంతమంది ఎట్లా అంటే కనబడ్డ అబ్బాయితో నల్లా రీల్స్ చేసినట్టు. ఇది నేను ఆన్సర్ ఇవ్వాలా? నాకు మస్తు మంది అడిగి, నాకు ఇప్పటికీ నా రిక్వెస్ట్లో ఉంటాయి తెలుసా, ఎందుకు నువ్వు మొగలతో రీల్స్ చేస్తావు, నీకేం అవసరం, నీకు బాయ్ ఫ్రెండ్ లేడా, నీకు ఎవరు ఏమన్నారా అని. నేను ఒక్కటే సమాధానం ఇస్తాను, అరే బే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ నేను మాట్లాడుతున్నా, సో మాట్లాడినాక వాళ్ళు అంటారు అరే ఇప్పుడు దోస్తాను కావాలంటే పరిచయాలు పెంచుకోవాలా. ఎడ్డి వాళ్ళు తిరిగి వచ్చినా మాట్లాడుకొని పోయినాక అరే మనం ఆ రోజు వచ్చినాం కదా మాట్లాడుకున్నాం కదా అలాంటి కాదు. చూసినామా గుర్తుపట్టుకున్నామా. నా దోస్తులలో నేను బయట వాళ్ళతో ఎవరితో చేయను, నా మాట్లాడేటోళ్ళని చేస్తాను. కంటెంట్ రీసెంట్ నేను ఒక ఓయాకిల్తో చేసిన, అదొక కంటెంట్ వీడియో. నాకు ఇజ్జత్ ఇస్తా, నేను ఇజ్జత్ ఇస్తా, మేము దోస్తాను అందరికి తెలుసు చేసినాం. రాకేష్ ఆడు నాకు ఫ్రెండ్, చాలా క్లోజ్ ఆడు నాకు, వాడితో నేను పక్క రీల్స్ ఇస్తా. నేను ఒకవేళ ఏదైనా బాయ్తో నేను రీల్ చేయాలనుకుంటే విత్ పర్మిషన్ నా బెస్ట్ ఫ్రెండ్. సీరియస్గా నేను ఆయనకే చెప్తాను. నేను బయటకు పోవాలనుకున్నా బాయ్స్తో మాట్లాడిన, అతను కూడా నచ్చదు అనుకో బాయ్స్తో మాట్లాడడం, కానీ పర్మిషన్ అతనిది, అంతా ఆయన చేతిలోని. ఎవరు ఇక్కడ ఎవరైనా? రాహుల్ యాదవ్. ఏం రాహుల్ గట్లా గ్రిప్లో పెట్టుకోవడం మొత్తం చెప్పు. అంటే తెలియాల జెలస్ ఫీల్ అవుతారు అందరు మా ఇద్దరిని చూసి. ఇప్పుడు అది ప్రపోజ్ చేసినావా రాహుల్ని? అలా చేయలేదు. ఒకసారి లైవ్లో వేసి ఎట్లుంటుంది అంటావు? ఉరికిచ్చి ఉరికిచ్చి కొడతాడా? ఉరికి చిరికిచ్చి కొడతాడా? ఓకే. అంటే బెస్టీస్ అనమాట మీకు? బెస్టీస్. ఓకే. ఈరోజుల్లో అబ్బాయిలు ఒక అమ్మాయి చూసి నవ్వింది, కొంచెం క్లోజ్ ఉంది అంటే ఆల్రెడీ నాకు పడిపోయిందిరా అన్న దాంట్లో ఉంటారు కదా. మన వాళ్ళతో ఎంత క్లోజ్ ఉండి ఇన్ని రీల్స్ ఇంతమంది అబ్బాయిలతో చేస్తే ఏ అబ్బాయి ఇది నాకు పడిపోయింది అని అనుకోలేదా నేను? అని కూడా నేను చూసిన వాళ్ళు అందరూ నేను అవుతూనే ఉంటాను. నేనైతే నేను ఒప్పుకుంటే నేను జోలికి వెళ్ళకరా మామ, నేను అవుతూనే ఉంటా. చూసి నాకు ఎవరన్నా నన్ను ఎవరన్నా అట్లా చూసిరు అనుకో పోయేటప్పుడు సీరియస్గా నేను ఇట్లా చూస్తే ఈడని నన్ను చూసు నేను చూస్తా అని ఇట్లా పెడతా. నేను మలిగేదాకా చూస్తా, ఆడ మొక్కం వేసుకుంటాడు కిందికి. ఒక జీవితం నాశనం కానీ ఒక చూపు చాలన్నమాట. అంటే నా చూపు అట్లా కాదు, నన్ను ఎందుకు చూస్తున్నావు నువ్వు అంతగానో అంటే నేను చూడలేకనా, కళ్ళతో చంపేస్తావు అనమాట. అయితే ఇట్లా చూస్తా ఏంది రబ్బే అన్నట్టు చూస్తా. ఇప్పటివరకు ఎంతమంది ప్రపోజ్ చేసి ఉంటారంటావు? నేను వచ్చాడు మంది చేసిరు. వచ్చాడు మంది. నువ్వెంతమంది చేసి ఉంటావు? నేను ఇద్దరిని చేసిన. ఫ్యాక్ట్ ఒప్పుకోలేదు, నేను ఒప్పుకోకుంటే బయట అంటారే దీంతో తిరిగింది దాంతో తిరిగిన మాటలు వస్తాయి. అంటే వాళ్ళ పేర్లు చెప్పొచ్చా? లేదు లేదు, డాష్ డాష్ పేర్లు అందరికి తెలుసు. సో కీర్తి ప్రియ ఎలా పరిచయం నీకు? జస్ట్ నార్మల్ ఫ్రెండ్. ఎట్లుంటది? మంచిగా ఉంటుంది అయితే? బాగుంటది, మస్తు ఇజ్జత్ ఇస్తుంది ఆమె కూడా. కొంతమంది ఫేమ్ రాగందులకు ఎటుడు పెరిగిపోయింది, వీళ్ళు మాట్లాడరు, పొగరు ఉంటుంది అట్లా అంటుంటారు కదా. సో కీర్తి ప్రియ ఆల్రెడీ 3 lakh ప్లస్ ఫాలోవర్స్ ఉన్నారు కదా. సో అట్లా ఏమన్నా బిహేవ్ చేస్తుందా? అస్సలు చేయరు, మంచిగా ఉంటుంది. కానీ తను ఎక్కువ కూడా ఎవరితో క్లోజప్ కాలేదు. మ్యాక్స్ నాకు తెలిసిన వాటికైతే నేను ఒక 2-3 ప్రమోషన్లు చూసిన, మస్తు ఇద్దరు ఇచ్చింది. ఆ బాయ్ అని మాట్లాడు. బ్యూటీ పార్లర్లో బ్యూటీ పార్లర్ కాదు, ఒక ప్రమోషన్కి వెళ్ళినా మేము అందరం అనంతపూర్ అనుకుంటా. ఓకే. అప్పుడు అంటే మీకు ప్రమోషన్లు ఎవరు ఇస్తారు? ప్రమోషన్లు ఇచ్చేటోడు మీ ముగ్గురు కలిపి పోతారు కదా, మీ ముగ్గురు కలిపి ఒక పర్సన్ ఉంటాడు ప్రమోషన్. మా సోనీకి వస్తుంది, మేము సోనీ నాకు ప్రమోషన్ చెప్తుంది, మేము 7 ఇద్దరమే ఉంటాం. దాని తర్వాత ఒక పర్సన్ ఇక వేరే వాళ్ళకి ప్రమోషన్స్ ఇస్తారు కదా, అట్లా ప్రమోషన్స్ ఇచ్చినప్పుడు అందరం ఒక దగ్గర మీట్ అయిపోతాం. ఏం ప్లేసెస్ మీట్ అవుతామో తెలియదు కానీ అందరం అక్కడ మీట్ అయిపోతాం. సో అట్లా మీట్ అవుతుంటారు. ఫోన్ టార్చ్ ఆన్ చేసి ఫోన్ ఎడబోయిందని వెతికిరు మీరు, మరి ఆ ఫోన్ దొరికిందా మీకు? ఏమో దొరకలేదు కావచ్చు. ఏడ కాపీ కొట్టిన అసలు అది? ఆ థాట్ ఎవరిది? ఆ థాట్ స్వాగ్దే. అతన్ని చెయ్యి అన్నాడు, చేసినాను. ఆ అబ్బాయి పేరు ఏం పేరు? స్వాగ్. మరి ఆ అబ్బాయి పేరు చెప్పలేమనుకుంటున్నా ఇందాక. అంటే అయ్యో అంటే మీరు రీల్స్ అంటే కామెడీ వీడియోస్ వేరా, రీల్స్ వేరే కదా. ఓకే అట్లా. ఓకే. సో ఎలాంటి అబ్బాయిని లైఫ్ లోకి రావాలని కోరుకుంటున్నావు? నేను ఎక్కువ ఆశపడను అక్క, ఎందుకంటే ఎంత సాలరీ ఉండాలి నువ్వు చేసుకోబోయే అబ్బాయికి? ఇక ఆయన ఎంత సాలరీ ఉంటే ఆయన ఇష్టం, నాకు వద్దు. 10,000 చేసుకుంటా. నేను చేస్తా. నాకు ఒక్కటే అక్క, నేను కావాలనుకున్న వాళ్ళు నాకు ఎవ్వరు రాలేరు. సో నేను ఆశపడ్డా కాబట్టి నాకు రాలేదని నేను అనుకుంటాను. నేను ఆశపడింది ఏంటంటే అబ్బాయి ఇల్లు కిరాయి ఉన్నా సరే పర్లేదు, నాకు నన్ను మంచి చూసుకుంటే చాలు. నాకు మెయిన్గా వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ నా మమ్మీ డాడీ లెక్క ఉంటే నాకు ఇంకా బెస్ట్. ఆ జాబ్ చేయకుండా నేను చేసుకుంటా, నేను పెట్టుకుంటా. అంటే అబ్బాయి ఎట్లా ఉండాలని కోరుకుంటున్నావు? హైట్ బియర్డ్ అట్లా ఏమైనా ఉన్నాయా కోరికలు?
ఇక బిఎడ్ అట్లా ఏం లేదు, అట్లా మంచిగా ఎవరు ఉండాలా దొరికినా పర్లేదా? అట్లా ఏం లేదు, మంచిగా ఉండాలా, కొంచెం హైట్ ఉంటే చాలు. నువ్వు ఎంత హైట్ ఉంటావు? ఒక 5.2 అనుకుంటా. సో ఇప్పుడు నీకు వచ్చే అతను ఎంత హైట్ ఉండాలి? పర్లేదు ఇంత వచ్చినా చాలు, ఆశ ఏం లేదు, మంచిగా చూసుకునేటోడైతే చాలు. ఓకే, ఏం గొడవలు కాకుండా, ఏం గొడవలు కాంప్రమైజ్ కావాలా, అండర్స్టాండింగ్ ఉండాలి. ఏ తెలుసు కదా, మళ్ళీ దమ్కి ఇచ్చిందనుకో మామూలుగా ఉండదు నీకు. కొడతావా మీ హస్బెండ్ ఒకవేళ పెళ్ళైనాక? అసలు కొట్టను నేను. అంటే అనుకుంటారు చాలా మంది, నువ్వు ఇంత మాట్లాడుతున్నావు కదా పెళ్ళైనాక కొడతావు తిడతావు అంటే, అసలు తిట్టాను నేను. మీ హస్బెండ్ ని తిట్టే రోజు వస్తుందని నువ్వు అనుకుంటున్నా? వస్తుంది. వస్తుందా? తిట్టాలని ఫిక్స్ అయినా అయితే? ఫిక్స్ అంటే చిప్పి కట్ట కారం అట్లాంటి నార్మల్ గా తిడుతూ ఉంటా, మనకు వచ్చే మాటలు ఇప్పుడే కదా, కొట్టవు కదా. ఇలా చేసేసుకో. ఎప్పుడు పెళ్ళి? ఇంకా 3-4 years ఉంది. 3-4 years ఉంది. అండ్ ఇంకెప్పుడు ఒక అబ్బాయిని కొట్టకు, నీకు దండం పెడతా. ఇంకోటి బూతులు కూడా మాట్లాడకు. లేదు అమ్మ మాట్లాడాల్సింది, అది మాట్లాడాల్సిందేనా? ఇది చెప్తే నడవలతో నేనేం చెప్పలేను కూడా వాళ్ళకి. ఇంకా సరే, ఒక పాట పాడు. అమ్మా పోయి నాకే పాడు. ఒక పాట కానీ డైలాగ్ కానీ, చాయిస్ ఈజ్ యువర్స్. నెక్స్ట్ గేమ్లోకి వెళ్ళిపోవాలి తొందరగా. అవునా, ఇంకొక డౌట్, కాస్ట్యూమ్స్ అని ఎడగొంటావు అసలు నువ్వు? అమీర్పేటలో ఉంటా. 100 రూపాయలు 200 ఉంటే చెప్పుకుంటా. కొత్త మాల వస్తే మరి తీసుకున్నాడు. కొత్త మాల. అమ్మో ఏరాని కన్నదో యాజిరీస్ ఇట్లా కావాలి నాకు ఇప్పుడు. అది అట్లనే కూర్చోవాలి నువ్వు. స్టార్ట్. అమ్మో లేదా అది కొంచెం కాస్ట్యూమ్స్ లంగా ఉంది కాబట్టి ఏం కాదు, జీన్స్ మీద చేయరాదు, ఏం కాదు. కానీ జరి ఇటు వచ్చేసి లే, ఇటు కూర్చుంటావా అటు కూర్చుంటావా? నువ్వు కంపల్సరీ చేయాల్సింది. కంపల్సరీ వేయాల్సిందే.